బుల్టెన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. పొత్తు విషయంలో బీఆర్ఎస్ దూరం పెట్టిన వామపక్షాలను కాంగ్రెస్ పార్టీ దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఉభయ కమ్యూనిస్టు నేతలకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఫోన్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్దామని కమ్యూనిస్టులకు ఆయన కోరినట్లు తెలుస్తుంది. ఇక మునుగోడులో గెలవడానికి బీఆర్ఎస్ కు తమ మద్దతు అవసరమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. అప్పుడు కేసీఆర్ ను కలిసి పనిచేద్దామని చెప్పి ఇప్పుడు ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ బీఆర్ఎస్ బీజేపీ గెలిస్తే సింగరేణిని అమ్ముకుంటారని, సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. పొత్తు విషయంలో బీఆర్ఎస్ దూరం పెట్టిన వామపక్షాలను కాంగ్రెస్ పార్టీ దగ్గరకు తీసుకెందుకు ప్రయత్నిస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఉభయ కమ్యూనిస్టు నేతలకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఫోన్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్దామని కమ్యూనిస్టులకు ఆయన కోరినట్లు తెలుస్తుంది. ఇక మునుగోడులో గెలవడానికి బీఆర్ఎస్ తమ మద్దతును అవసరమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. అప్పుడు కేసీఆర్ కలిసి పనిచేద్దామని చెప్పి ఇప్పుడు ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ బీఆర్ఎస్ బీజేపీ గెలిస్తే సింగరేణిని అమ్ముకుంటారని, సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.